వంజంగి హిల్స్‌కి వెళ్ళాలని మార్నింగ్ 2కి అయితే లేసి రెడీ అయిపోయాం మామ. ఓకే ఓకే అదమ్మా. చలి అయితే దోల తీర్చేస్తుంది. అందుకే మామ 10 నిమిషాలు ఆగేసాం. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఎలాగో వంజంగి దగ్గరికి అయితే వచ్చేసాం. పాటలు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తామో బాగానే అనిపించింది. ఇంతకుముందు వచ్చినప్పుడు పైదాకా అయితే బండి తీసుకొచ్చామో, కానీ ఈసారి ఏంటంటే అసలు కుదరలేదు. ఇంకా మా వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు, నేను వెనకాల పడిపోయా. జనాలు కూడా చాలా మంది వచ్చినట్టున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసి రెడీ అయితే బయలుదేరిపోయాం. దిగేటప్పుడు ఏంటంటే చాలా కష్టం అనిపిస్తుంది మాకు, కానీ దిగేటప్పుడు అలా కాదు, సింపుల్గా అనిపిస్తుంది. వంజంగి అయితే అయిపోయింది. నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. టిఫిన్ అయితే తినలేదు, కింద పోయి ఏమంటే తినాలి. టైర్కి ఎయిర్ పెట్టించేసి తరాబాకి అయితే బయలుదేరిపోయాం. ఘాట్లలో పడి వస్తూ ఉంటే నిద్ర అయితే వచ్చేస్తుంది. అందుకే 10 నిమిషాలు అయితే వెయిట్ చేసాం. రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయాం. ఫైనల్గా తరాబు దగ్గరికి వచ్చేసాను మామ. ఒకసారి లాంగ్ షాట్ చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా తినేసి కిందకి అయితే దిగేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏముందిరా, డబుల్ ఎగ్ వచ్చి 50, చికెన్ ఎగ్ రైస్ వచ్చి 50 రూపాయలు. తెలియక అంటున్నాడా లేకుంటే? క్లైమేట్ ని చూస్తూ ఫ్రైడ్ రైస్ అయితే కుమ్మేద్దాం అనుకున్నా, కానీ ఇది లైవ్ చికెన్ అని తెలిసేసరికి ప్లేట్ అయితే పక్కన పెట్టేశాను. ఒక ఎగ్ ఆమ్లెట్ అయితే చెప్పేశాను మామ, తినేసాను. తినేసి కిందకైతే బయలుదేరిపోయాను. కాలి కానీ అన్ని నడవడం అనేది చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాకు కొంచెం జాగ్రత్తగా రండి. ఇట్లా దిగి పైకి ఎక్కి దానిపైన అట్లా నడుచుకుని దానిపైకి ఇందాక ఉంది. మేము అక్కడ ఉన్నాం, ఇందాక తినేసి ఇట్లా వచ్చేసినాము. ఫుల్గా ఎంజాయ్ చేసి పైకి ఎక్కేసాం మామ రిటర్న్ కావడానికి. సరే మీరు ఇక్కడ రావాలనుకోండి కొంచెం ఆలోచించండి. దిగదాం సబ్సిడీ దిగేస్తాము, తిరిగి వచ్చేసరికి అయితే దోల అయితే తీరిపోతుంది. స్లోగా కావట్లేదు, స్టాపులు ఆగైతే రావాల్సి వస్తుంది. పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తొందండి మామ. వాటర్ కూడా క్యారీ చేసుకోండి మామ, ఎందుకంటే వాటర్ అక్కడ ఎక్కువ దొరకవు. బండ్లు ఎక్కితే స్కూటర్లు దిగడం సబ్సబ్ వచ్చాడు అంతే, ఇక్కడప్పుడే దోల తీరిపోతుంది. కార్లే అసలు ఎక్కలేకపోతాం. రిటర్న్ వచ్చేటప్పుడు మామ టీ అయితే తాగేసాం నిద్ర వస్తుందని. ఇంకా నైట్ తినడానికి టిఫిన్ అయితే పార్సల్ చేపించేసాం.